హలో గైస్, నేను మీ సుమంత్. ఇప్పుడు మనం రీసెంట్గా కంప్లీట్ అయిన ఇంటీరియర్ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మియాపూర్ క్యాండియర్ 40లో లొకేట్ అయ్యి ఉంది, హైదరాబాద్ బేస్డ్. సో ఫస్ట్ కమింగ్ టు ది హాల్, బ్యాక్గ్రౌండ్ వాల్ వచ్చేసి మనకి లస్టర్ పెయింట్ యూజ్ చేసాము, పీవీసీ మోల్డింగ్స్లో స్టెన్సిల్స్ యూజ్ చేసాం అనమాట. అండ్ కమింగ్ టు ది సోఫా, ఎల్ షేప్ సోఫా లాంజర్ అనమాట ఇది, ఇంక్లూడింగ్ ది సోఫా, సెంటర్ టేబుల్ అండ్ ఫర్నిచర్ కంప్లీట్గా మనమే ప్రొవైడ్ చేసాము. ఇందులో సోఫాకి ఆపోజిట్లో మనకి టీవీ యూనిట్ వచ్చింది. కంప్లీట్గా దీంట్లో మనం అక్రిలిక్ షీట్స్ యూజ్ చేసాము, గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది అని చెప్పేసి. హాల్లోనే మనకి పూజ రూమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. దీంట్లో పూజ రూమ్ బ్యాక్గ్రౌండ్ వాల్ వచ్చేసి మనం వాల్పేపర్ విత్ నాన్ ఓవెన్ వాల్పేపర్ గోపురం డిజైన్ ఇచ్చాము. అండ్ డోర్ కూడా కస్టమైజ్డ్ డోర్ అనమాట, కంప్లీట్గా బెల్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ ఇందులో నుంచి మనము డైరెక్ట్ డైనింగ్ అండ్ కిచెన్లోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. స్ట్రైట్గా వస్తే మనకి కిచెన్ విత్ డ్యూయల్ టోన్ ప్లే చేసాం. ఇందులో సెంటర్లో వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ ప్రొఫైల్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేసినాము. సెంటర్లో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఆపోజిట్ టు దట్ క్రాకరీ యూనిట్ వచ్చింది. సేమ్ ఇది కూడా కిచెన్ థీమ్లోనే వచ్చింది. అండ్ డైనింగ్కి పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చింది. ఇందులో మనం క్వీన్ సైజ్ బెడ్ విత్ హెడ్ బోర్డ్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్, ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అండ్ వార్డ్రోబ్ కూడా ఇచ్చాము, విత్ లాఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కూడా కింగ్ సైజ్ బెడ్ విత్ స్టోరేజ్, 2 బెడ్స్ ఏవైతే ఉన్నాయో మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం, హైడ్రోలిక్ స్టోరేజ్ అనమాట, విత్ హెడ్ బోర్డ్ అండ్ వార్డ్రోబ్. ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ అండ్ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ జరిగింది. ఈ క్లయింట్ వచ్చేసి మనకి యూఎస్లో ఉంటారనమాట, సో ఎన్ఆర్ఐ క్లయింట్. సో కంప్లీట్గా మన పైననే వదిలేశారు. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ వి గేవ్ టు హిమ్ అండ్ హీఈస్ మోస్ట్ సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.